నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ అనపర్తి రామకృష్ణ గారు రచించిన జీవనలిపి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నవంబర్ 14, 2007లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. రైలు కదిలింది. అయిన వాళ్ళంతా కనుమరుగయ్యారు. ప్లాట్ఫామ్ మీద విజయవాడ జంక్షన్ బోర్డు కూడా వీడ్కోలు చెప్పింది. ఏదో గుబులు మనసును మెలిపెడుతోంది. ఒంటరిగా కాశీ ప్రయాణం ఎందుకు పెట్టుకున్నాడు తను? 2 నెలలు ఆగితే మనవడు ఇంజనీరింగ్ పరీక్షలు పూర్తయ్యేవి. వాడు కూడా తోడొచ్చేవాడు. తనతో పాటు రావటానికి కొడుకు సెలవు దొరకలేదు. చివరి మజిలీ మలుపులో ఉన్నాడు. ఎందుకు గుబులు? అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయే వయసు వచ్చాక ఏ రోజునైనా ఒంటరి ప్రయాణం తప్పదు కదా. జీవితం ఉలిపిరి కాగితం లాంటిది. ఈ కాలం కుర్రాళ్ళకి ఉలిపిరి కాగితం అనే పదం ఉందని తెలుసా? ఎదురు బెర్త్ మీద కూర్చున్న కుర్రాడి మీద దృష్టి మళ్ళింది. అతని వైపు చూస్తూ ఉంటే ఆ కుర్రాడే పలకరించాడు. ఎక్కడి దాకా ప్రయాణం తాతగారు అంటూ. వారణాసి. తోడెవరన్నా ఉన్నారా? నాకు నేనే తోడు. 80 ఏళ్ల వయసులో ఒంటరిగా బయలుదేరారే, మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. నిండా 25 ఏళ్లు లేని నాకు వారణాసి దాకా అంటే బెరుగ్గా ఉంది అన్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడు కాశీ వస్తున్నాడు. కాలక్షేపం అవుతుంది. ఆ అబ్బాయి పేరు కార్తీక్. తండ్రి అస్థికులు గంగలో కలపడానికి వెళ్తున్నాడు. తన గురించి వివరాలు చెప్పాక, మీరు అస్థికలు గంగలో కలపడానికైనా? ఎవరివి, మీ భార్య గారివా అని అడిగాడు. మా ఆవిడ బ్రతికే ఉందయ్యా, బాగా దగ్గర చుట్టానివి. వివరాలు అతనికి చెప్పదలుచుకోలేదు. వసుమతి ఎవరో, తనకు ఆమె ఏ విధంగా ఆత్మబంధం అవుతుందో ఆ కుర్రాడికి ఎందుకు చెప్పాలి? శరీరం ఎడారిగా మారిన గుండెను వయాసిస్సుగా మార్చింది వసుమతే. మెదడు పొరల టేప్ రికార్డర్లో జ్ఞాపకాల క్యాసెట్ ప్లే బటన్ నొక్కినట్లు పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాడాయి. వసుమతి తనకంటే 4 ఏళ్లు చిన్నది. పాత పొన్నూరులో ఉండేవాళ్ళం. పక్కపక్కనే ఇళ్ళు. మగపిల్లలతో తిరిగేవాడిని కాదు. బలహీనంగా పుల్లలా కనిపిస్తూ ఉండటంతో ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆటల్లో తనెప్పుడూ ఓడిపోయేవాడు. ఎప్పుడూ తనను నడుము వంచి వంగమని చెప్పి మీదెక్కి దూకేవాళ్ళు. పర్లాంగ దూరం ఆగకుండా కుంటమనేవారు. ఏడ్చేసేవాడు. అందుకనే మగపిల్లల జోలికి వెళ్లకుండా వసుమతి దగ్గర చేరేవాడు. సాయంత్రం పూట భావనారాయణ స్వామి ఆలయం దగ్గర చేరేవాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు. గుడి దగ్గర తిరుగుతున్నావు ప్రసాదం కోసమా? నవ్వుతూ అనేది వసుమతి. ఆ అమ్మాయి మాటలకు రోషం వచ్చేది కాదు. దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు? మంచి పెళ్ళాన్ని ఇవ్వమనా? వసుమతి ఏం మాట్లాడినా తనకు ముచ్చటగానే ఉండేది. ముసి నవ్వులు నవ్వుకునేవాడు. 18 ఏళ్ళు వచ్చేసరికి బంగినపల్లి మామిడికాయలా పచ్చిగా మిసమిసలాడుతూ ఉండేది. చిత్రకారుడికి అంబరాన్ని తాకే ఆనందాన్నిచ్చే ఆకృతి ఆమెది. కోలమొహం, చిన్ని ముక్కు, గెడ్డం మీద చిన్న నొక్కు, కమలంలా ఉండే కళ్ళు. ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. గలగలలాడే గాజుల మొత వినాలని, కలకల నవ్వుల జల్లులో తడిసి ముద్దవ్వాలని, ఆ అమ్మాయి పవిట ఎప్పుడు జారిపోతుందా అని తహతహలాడుతూ ఉండేవాడు. తన ఉనికి అంతా ఆమె నవ్వుల్లో, చూపుల్లో, మాటల్లో, ఆమె మనసులో మమేకమైపోతూ ఉండేది. ప్రేమ సామ్రాజ్యానికి తనను రారాజును చేసి తన యువరాణిలా కులికేది. ఆ ప్రేమ దేవత జీవితమంతా తోడుంటుందని ఎన్నో కలలు కన్నాడు. అనుకున్నవన్నీ జరగవు. అలా జరిగితే బ్రతుకులో రుచి ఉంటుంది. మరొకరితో వసుమతి పెళ్ళయింది. రోధిస్తున్న మనసును ఆమె ఓదార్చింది. ప్రేమ కంటే బ్రతుకు విలువైనదని నచ్చచెప్పింది. ఆడుకున్న బొమ్మ విరక్కొట్టుకుని ఏడుస్తున్న బాలుణ్ణి సముదాయించినట్లు లాలించింది. తన చల్లని మాటలతో చందనపు జల్లు కురిపించి స్నేహితురాలిగా జీవితం అంతా తోడుంటానని తనలో నమ్మకం కలిగించింది. బ్రతుకులోని వైవిధ్యాన్ని వివరించింది. షీ ఈజ్ గైడ్, ఫిలాసఫర్ అండ్ ఫ్రెండ్. తనను కూడా పెళ్లి చేసుకోమని ప్రోత్సహించింది. సుశీలతో పెళ్ళయింది. పెళ్ళయ్యాక తమ ఇంటి గుమ్మం దగ్గర కొత్త దంపతులు ఇద్దరిని లోపలికి రానివ్వకుండా నిలబెట్టారు. ఒకరి పేరు మరొకరికి చెప్పాలని పట్టుబడుతూ. పేర్లు చెప్పాకనే హారతిచ్చి లోపలికి రానిస్తామని ఆడపడుచులు గొడవ చేశారు.
ఓ పావు గంట గడిచాక సుశీల తన పేరు చెప్పాలని అనుకున్నా, నువ్వు చెప్పక చెల్లి అంటూ సన్నాయి నొక్కు నొక్కింది వసుమతి సుశీల పక్కన చేరి. ఎంతసేపు నిలబెడతారే, ఆ పిల్ల కాళ్ళు నొప్పులు పుడతాయి. తెల్లవారుజామున లగ్నం, రాత్రంతా నిద్రలేదు వాళ్ళకి. పెళ్లి హడావుడి అది. లోపలికి రానివ్వవే అందొక పెద్ద ముత్తైదువ. పేర్లు చెప్పాల్సిందే అందో అమ్మాయి. రాధాకృష్ణ. తన పేరు మధురంగా ఉచ్చరించడంతో మురిసిపోయాడు తను. సుశీల నవ్వుతూ అన్నాడు. హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్లారు. లోపలికి వెళ్ళేటప్పుడు వసుమతి పెద్దగా నవ్వటం, సుశీల కూడా వస్తున్న నవ్వు ఆపుకోలేనంత పెద్దగా నవ్వటంతో అసలు విషయం అర్థమైంది. తన పేరు చెప్పింది సుశీల కాదు, పక్కనే ఉన్న వసుమతి. సుశీలకు తనంటే పంచప్రాణాలు. వసుమతితో తనకున్న అమలిన బంధాన్ని అర్థం చేసుకుంది. ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలో వసుమతి సలహా తీసుకోవలసిందే. కార్తీక్ పలకరించడంతో ఆలోచన స్రవంతికి అడ్డుకట్టపడింది కొంతసేపు. కాశీయాత్ర ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా తాతగారు అడిగాడు కార్తీక్. 80లో పడ్డ మనసు యువకుడివే అంటుంది. మనసుకు సీతాకొక చిలుక రెక్కలున్నాయేమో. తనను తాతగారిని సంబోధించాడు కాబట్టి ఆ కుర్రాడికి కాశీక్షేత్రం గురించి చెప్పాలి. గతంలో 2 సార్లు వెళ్ళాను బాబు. కాశీయాత్ర చెయ్యకపోతే జీవితం వ్యర్థమే. రాజ్యాలు అంతరించిన, చక్రవర్తుల కాలగర్భంలో కలిసిపోయిన కాశీ ప్రఖ్యాతి తగ్గలేదు. కాశీలో మరణిస్తే జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. ఒకవేళ కాశీలో నేను చనిపోయే పరిస్థితి ఏర్పడితే బ్రతికించే ప్రయత్నం మాత్రం చెయ్యకు బాబు అన్నాను నవ్వుతూ. మీరు నిండు 100 ఏళ్లు బ్రతకాలి తాతగారు. మనం యాత్రలు చేస్తున్నామన్న మాటే కానీ నిజంగా ఎంజాయ్ చేయటం లేదండి. తాజ్మహల్, ఢిల్లీ, కన్యాకుమారి చూడాలని బయలుదేరతాము. అక్కడికి చేరుకోగానే అక్కడ వసతి గురించి, తిరుగు ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉంటాము. హడావుడిగా 4 ఫోటోలు తీసుకొని ఇంటి దారి పడతాము. ఆల్బంలో ఫోటో చూసి తృప్తి పట్టడం తప్పితే ఆయా ప్రాంతాల్లో ఉన్నంతసేపు మనసు పెట్టి ఆ ప్రాంతాలను చూడడం. ఫ్రెండ్స్కు మాత్రం గొప్పగా తాజ్మహల్ చూసాము అని చెప్తాము. ఈ రైలు ప్రయాణాన్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? పేపర్ చదువుతూనో, పనికిరాని రాజకీయాలు మాట్లాడుతూనో, జోగుతూనో ఉన్నారు. పేపరు, రాజకీయాలు, నిద్ర ఎప్పుడు ఉండేవే కదా అన్నాడు. నా మనసులోని భావనలకు అతని భావన దగ్గరగా ఉంది. అతనితో కలివిడిగా మాట్లాడటం మొదలుపెట్టాను. కాశీయాత్ర పూర్తయ్యేంత వరకు అతని తోడు సరదాగానే ఉంటుంది. మరుసటి రోజు కూడా రైల్లోనే. రైలు కదలికతో పాటే ఆలోచనలు కదలాడుతున్నాయి. వసుమతికి 2 కొడుకులు. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి రావటం తప్పితే శాశ్వతంగా అక్కడ ఉండలేకపోయింది. 10 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. తరచుగా తను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆమె శరీరాన్ని ఎప్పుడూ తాకలేదు. ఆమెను దగ్గరకు తీసుకోవాలనే భావన కూడా వచ్చేది కాదు. శారీరక సంబంధం లేని ప్రేమ గొప్పది. గంటల కొద్దీ ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. రాత్రి 9 దాటినా వసుమతి ఇంట్లోనే కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు తను. నేను నీ భార్యనైనట్లయితే మొహం మొత్తిపోయేదేమో, ఇలా గంటల కొద్దీ ఎదురుగా కూర్చునేవాడివేనా నవ్వుతూ అడిగేది. నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాననే విచారం నాకేమీ లేదు. లైఫ్ ఈజ్ టూ షార్ట్ ఫర్ రిగ్రెట్స్ అనేవాడు తను. మాటలు దొరలనప్పుడు ఒకరినొకరు మౌనంగా చూస్తూ కాలం గడిపేవాళ్ళు. తామిద్దరూ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే కరెంటు పోయింది. కొవ్వొత్తి లేదా అడిగాడు. నేను వెతికి కొవ్వొత్తి వెలిగిస్తాగానే నువ్వు కదలకుండా కూర్చో. నీ కాలో చేతిలో తగిలి తూలి నీ మీద పడతాను అందామే. మీద పడితే ఏమవుతుంది? వాకిలి తెరిచి ఉంటే ఎవరూ కనిపించకపోతే సన్యాసికైనా ఇంట్లో దూరబుద్ధి అవుతుందిట. నీ మీద పడితే నీకేం కాదు, కానీ నాకు మాత్రం మళ్ళీ నీతో స్వేచ్ఛగా హాయిగా మాట్లాడాలని అనిపించదు. తెల్లటి బట్టపై మురికి నీళ్లు చల్లినట్లుంటుంది అంది. ఆమె చెప్పింది నిజమే. ఒకే ఒక్కసారి వసుమతి తన ఒడిలో వాలిపోయింది. అదే చివరిసారి. కరెంటు, టెలిఫోన్ బిల్స్, ఈ సేవా సెంటర్లు కట్టే రసీదు ఇవ్వటానికి వసుమతి ఇంటికి వెళ్ళాడు తను. స్నానం చేసి హాల్లోకి వచ్చింది. కళ్ళు తిరిగి తూలి పడిపోయింది. పరుగున దగ్గరికి వెళ్ళి ఆమెను పొదుగు పట్టుకున్నాడు. ఏమైంది? ఛాతీలో నొప్పి మెల్లగా అనగలిగింది. నిమిషాల్లో ఆమె ఒళ్ళంతా చల్లబడిపోయింది. తుది శ్వాస తన ఒడిలోనే వదిలింది. అమెరికాలో ఉన్న ఆమె కొడుకులకు ఫోన్ చేశాడు. ఆమె చనిపోయాక 4వ రోజు దహనకాండ జరిగింది.
మీ అమ్మగారి అస్థికలు గంగా నదిలో కలపాలి బాబు, కాశీ వెళ్ళిరండి చెప్పాడు. వసుమతి పెద్ద కొడుకు తల అడ్డంగా ఊపాడు. నాకు టైం లేదు అంకుల్, వెంటనే అమెరికా తిరిగి వెళ్ళాలి అన్నాడు. రెండోవాడు అదే మాట. మా అమ్మగారికి ఆత్మ బంధువు మీరే, మాకెటూ తీరిక లేదు, మీరే ఆ కార్యక్రమం పూర్తి చేయండి దయచేసి అన్నాడు రెండోవాడు. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. తన మీద గౌరవం ఉంచటం, తనకే ఆ పని అప్పగించడంతో కాశీ ప్రయాణం తప్పలేదు. కార్తీక్ తండ్రి అస్థికలు, తను వసుమతి అస్థికలు గంగా ప్రవాహంలో కలిపారు. కాశీ విశ్వనాథుని దర్శనమైంది. సాయంత్రం పూట గంగానది తీరంలో కూర్చున్నారు కేదార్ ఘాట్ దగ్గర. స్నానం చెయ్యాలని ఉందయ్యా, కార్తీక్తో చెప్పాను. ఉదయం నదీ స్నానం చేశారుగా. మళ్ళీ చెయ్యాలని ఉంది. నదీ ప్రవాహం ఉరకలు వేస్తుంది, జాగ్రత్తగా మెట్లు దిగండి, నేను పక్కన నిలబడతాను అన్నాడు కార్తీక్. మరొక మెట్టు కిందకు దిగాను. నీటి ప్రవాహం నడుందాకా వచ్చింది. ముందుకు వెళ్ళకండి తాతగారు, ప్రమాదం, ఇక్కడే 3 మునకలు వేసి గట్టు మీదకి వచ్చేయండి. కార్తీక్ మాటలు వినిపిస్తున్నాయి. 80 ఏళ్ల వయసులో ప్రమాదం ఏమిటి? గంగా ప్రవాహంలో కొట్టుకుపోవటం కంటే అదృష్టమే ఉంది. అతని చెయ్యి విదిలించుకుని నీళ్లలో మునిగాను. తల్లి గర్భంలో మొదలైన జీవన ప్రయాణం ముగియబోతున్నది. వసుమతి వెంటే నడిచాను. ఇప్పుడు వసుమతి నీడ తనతో పాటే వస్తున్నది. తనకు కూడా ముక్తి లభించబోతున్నది. మరొక జన్మంటూ ఉండదు. అందమైన బాల్యం, మనోహరంగా కనిపించే ప్రకృతి, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, పిట్టల అరుపులు వినిపించవా? లేకదూడ గంతులు, పసిపిల్లల నవ్వులు ఇవేమీ ఉండవా? వసుమతి లాంటి అందమైన అమ్మాయితో పరిచయం ఉండదా? జన్మరాహిత్యం వద్దు, మరొక జన్మలో కూడా వసుమతి సాన్నిహిత్యం ఉండాలి. నీళ్లల్లో కొట్టుకుపోతున్న తనను ఎవరో ఈదుకుంటూ వచ్చి భుజం పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. కొంచెం కుదుట పడ్డాక కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా కార్తీక్ కనపడ్డాడు. తాతగారు, జీవితం ఊలిపిరి కాగితంలా పలచటిది, ఎప్పుడో ఒకప్పుడు చిరిగిపోతుంది. అందుకని మనమే గట్టిగా పట్టుకుని లాగి చింపేయటం ఎందుకు? మనం కోరుకున్న కాశీలో చనిపోలేము, ఎక్కడ రాసిపెట్టి ఉంటే అక్కడ. కార్తీక్ చెప్పుకుపోతున్నాడు. చుట్టూ మూగిన అక్కడ హిందీ మాట్లాడే వాళ్లకు అతని మాటలు అర్థం కాలేదు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.